'రాకింగ్ రాకేష్' మెయిన్ లీడ్‌గా చేసిన 'కేసీఆర్' అనే సినిమా 'ఆహాలో' స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోనైతే లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమాకి సంబంధించిన అన్ని ఈవెంట్లు ఫాలో అవుతూ వచ్చాను. స్టార్టింగ్ ఈవెంట్‌లో ఆయన ఎమోషన్ అవుతున్నప్పుడు చూసి పాజిటివ్‌గా ఫీల్ అయ్యా. ఇంక తర్వాత ప్రతి ఈవెంట్‌లోనూ ఆయన అదే పని చేస్తూ ఉన్నారు. రీసెంట్‌గానే ఈ సినిమాకి సక్సెస్ మీట్ కూడా చేసి అక్కడ కూడా బాగా ఎమోషనల్ ఫీల్ అయ్యారు. ఇంక వాళ్ళు చెప్పే వరకు సినిమా సక్సెస్ అయిందనే విషయం కూడా ఎవరికీ తెలీదు. అలాగే ఆ ఈవెంట్‌లో ఈ సినిమాకి చాలా అవార్డులొస్తాయని, నేషనల్ అవార్డ్ కూడా వచ్చేలా చేస్తానని చెప్పారు. అవన్నీ చూసి విన్న తర్వాత ఈ సినిమా చూస్తే, ఈ సినిమా నాకైతే నచ్చలేదు. ముందుగా ఈ సినిమాలో ప్లస్ పాయింట్ల విషయానికొస్తే, ఈ సినిమా మ్యూజిక్ అని చెప్పొచ్చు. ఈ సినిమాలో ఉన్న సాంగ్స్ అన్ని వినడానికి బాగున్నాయి. అలాగే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే చాలా సీన్స్‌ని బాగా ఎలివేట్ చేసింది. ఇంక సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ అయితే పాజిటివ్‌గా అనిపించింది. అలాగే మెయిన్ లీడ్స్‌గా కనిపించిన యాక్టర్స్ అందరూ పర్ఫార్మెన్స్ చేశారు. అలాగే సినిమాలో విలేజ్ బ్యాక్‌డ్రాప్‌ని చూపించారు. అలాగే కొన్ని సీన్స్‌లో ఎమోషన్ కూడా అనిపించింది. ఈ సినిమాలో మైనస్ పాయింట్ల విషయానికొస్తే ఈ సినిమాలో స్టోరీ లైన్ స్ట్రాంగ్‌గా లేదు. నాకైతే సిల్లీగా ఉన్నట్టు అనిపించింది. ఒక సినిమాకి సరిగ్గా కనెక్ట్ అవ్వాలంటే ముందు హీరో క్యారెక్టర్ కనెక్ట్ అవ్వాలి. కానీ ఈ సినిమాలో ఈ హీరో క్యారెక్టర్ అస్సలు కరెక్ట్‌గా ఉండదు. ఏవేవో వింత పనులు చేస్తా ఉంటది. హీరో, హీరోయిన్‌లు చిన్నప్పటి నుంచి కలిసి పెరుగుతారు. వాళ్ళిద్దరికి పెళ్లి చేద్దామని ఇంట్లో వాళ్ళు అనుకుంటారు. కానీ సడెన్‌గా పెళ్లి ఫిక్స్ చేసే టైంలో హీరోయిన్‌ని ఆ టైప్‌లో చూడలేదని చెప్పేస్తాడు. అలాంటి ఆలోచన లేనప్పుడు హీరోయిన్‌తో కొంచెం క్లోజ్‌గా ఉండకూడదు. అలాగే ఆ అమ్మాయిని చేసుకునే ఉద్దేశం లేదని అంతకు ముందు నుంచే ఆళ్ళ ఫ్యామిలీకి చెప్పాలి. ఇంకా అలా చెప్పినప్పుడు అందరూ బాధపడుతుంటే హీరో మాత్రం చాలా క్యాజువల్‌గా తిరిగేస్తా ఉంటాడు. ఇంక తర్వాత హీరో ఎవరినో తగులుకోవడం, ఆవిడ వదిలేయడం ఇవన్నీ జరిగాక సడెన్‌గా హీరోయిన్ మీద లవ్ వచ్చేస్తది. ఆ దృష్టితో చూడని అమ్మాయి మీద లవ్ ఎందుకొచ్చిందనే విషయం అర్థం కాదు. ఏ సినిమాలోనే హీరో క్యారెక్టర్ ఏదైనా మంచి పని కోసం కష్టపడుతుంటే చూసి మనం కూడా ఎమోషనల్‌గా ఫీల్ అవుతాం. ఈ సినిమాలో కూడా హీరో కేసీఆర్‌ని ఆడి పెళ్ళికి తీసుకొస్తానని చెప్పి ఛాలెంజ్ చేస్తాడు. ఆ ఛాలెంజ్ కోసం హైదరాబాద్ వచ్చేసి కేసీఆర్‌కి సప్లైకి ఇవ్వడం కోసం తిరుగుతా ఉంటాడు. అలా చేసే ప్రాసెస్‌లో చాలా ఇబ్బందులు పడతాడు. వాటినన్నిటిని ఎమోషనల్‌గా చూపించడానికి ట్రై చేశారు కానీ, నాకైతే ఆ సీన్స్ అన్ని చూస్తున్నప్పుడు ఇలాగే అవ్వాలన్న ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే అందరికీ ఫేవరెట్లు హీరోలుంటారు. ఆ ఫేవరెట్ పర్సన్‌ని మన ఇంట్లో ఫంక్షన్‌కి తీసుకురావాలనుకోవడం నాకైతే కరెక్ట్‌గా అనిపించలేదు. ఇంక సినిమాలో కేసీఆర్ గారికి ఇచ్చిన ఎలివేషన్ సీన్స్ బానే ఉన్నాయి. కానీ సినిమాలో అన్నీ ఇలా వింత వింతగా చేసే హీరో క్యారెక్టర్ కేసీఆర్ గారి గురించి గొప్పగా చెప్తున్నప్పుడు నాకేమనిపించిందంటే, ఆ క్యారెక్టర్‌కి ఎక్కడ ఎలా ఉండాలో తెలీదు. దేన్ని సీరియస్‌గా తీసుకోవాలో తెలీదు. పక్కోళ్ళ ఎమోషన్స్‌తో పని లేదు. అలాంటి క్యారెక్టర్ గొప్ప విషయాలు చెప్తుంటే నాకైతే నచ్చలేదు. ఇక సినిమాలో కొన్ని సీన్స్‌లో అయితే ఈ మాత్రం ఎమోషన్ సరిపోద్ది అనుకునేలా ఉన్న సీన్‌ని గూడా ఇంకా లాగి లాగి ఎమోషన్ చేయడానికి ట్రై చేశారు. సినిమా క్లైమాక్స్‌లో కేసీఆర్ గారి క్యారెక్టర్ వచ్చి, చిన్నప్పుడు నువ్వు మా సభకొచ్చావు కదా అని గుర్తుపడతారు. ఆయన ఎక్కడో ఎప్పుడో సభ పెడితే అక్కడికొచ్చిన చిన్న పిల్లోడిని ఆయన గుర్తుపెట్టుకోవడం, ఆ పిల్లోడివి నువ్వే కదా అని అనడం మరీ వింతగా అనిపించింది. ఫైనల్‌గా ఈ సినిమా గురించి నేను చెప్పేదేంటంటే, సినిమాలో ఎమోషనల్ ఉంటే చాలు మేము ఫీల్ అయిపోతాం. అనుకునే వాళ్ళకి సినిమా ఎమోషనల్‌గా బానే అనిపించొచ్చు కానీ, ఎందుకిలా చేస్తున్నారు? ఇలా ఎందుకు జరుగుద్ది? అనుకుంటూ చూస్తే సినిమాలో అన్నీ వింతగా అనిపిస్తాయి. ఇక ఈ సినిమాకి నేనిస్తున్న రేటింగ్ అయితే 2 ఔట్ ఆఫ్ 5. ఇక వీడియోని క్లోజ్ చేసే ముందు వీడియోని లైక్ చేసి, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.